ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి అంటే మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి? అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శికగా ఉంటుంది. నువ్వు ఇలా పెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం వలన ప్రతి ఆగస్టు నెలలో సామాన్యమైనటువంటి ఫలితాలే జరుగుతాయి. విశేషమైనటువంటి వివాహాది శుభ ప్రయత్నాలు కానీ, క్రయ విక్రయాదులు కానీ, స్థిరాస్తి డెవలప్మెంట్స్ కానీ, ఎక్కడో ఏదో జరుగుతుందంటే ఆ మాత్రం జరిగే అవకాశాలు కనపట్టలేదు. చేత గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నాయి కాబట్టి కుజుడు కూడా ఈ స్థానంలోకి వస్తున్నాడు. రవి ఏమో జన్మల నుంచి ద్వితీయానికి పెడతాడు. ఏదైనా ఒక గురుడు కూడా జన్మల్లోనే ఉన్నాడు. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతుంది. సడన్గా కోపం రావడం, 2 minutes ఉండడం, పోవడం, ప్లానింగ్ లేకపోవడం, క్లారిటీ లేకపోవడం, పట్టుదల ఎక్కువైపోవడం, మొండితనం ఎక్కువైపోవడం, స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. తద్వారా విజయం మనకి ఎలా లభిస్తుంది? ఎదరవాడు చేస్తాడు అనుకుని మనం వెళతాం, వాడు ఏదో అంటాడు, మనకు కోపం వచ్చేస్తుంది, వాడితో యుద్ధం జరుగుతుంది, ఇంక ఉపయోగం. ఇలా మానవుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి గట్టి ప్రయత్నం చేయాలి, నిదానం ఉండాలి, సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి, చాలా ఓపికగా ముందుకు వెళ్ళాలి. ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 15 నుంచి నెలాఖరు లోపల ఒక 50% కాస్త అనుకూలమైన వాతావరణంలో కాస్త బెటర్ ఆపర్చునిటీస్, అవకాశాలు అన్ని రంగాల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని మనం జార్చుకోకుండా టక్కన పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరికి అంటే కళారంగం అవ్వచ్చు, న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, వృత్తుల వారు అవ్వచ్చు, ఎవరైనా సరే వారి వారి యొక్క అవకాశాలు మాత్రం పుచ్చుకుంటూ ముందుకు వెళ్ళండి. కాస్త పర్వాలేకుండా ఇబ్బంది అన్నది తొలుగుతుంది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ శ్లోకాలని రోజు పఠించడం మంచిది. వీలున్నప్పుడు తప్పనిసరిగా దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు దగ్గర ఎక్కడైనా ఉన్నాయనుకోండి, వెళ్ళి దర్శించండి. తద్వారా కాస్త మీ మైండ్ కొంత మార్పు వచ్చి తప్పనిసరిగా విజయం వైపుకి వెళ్ళగలుగుతుంది.